3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కట్టివట్టి రాజు వెళ్తాను అనుకున్నావు అన్నా. అన్నా నన్ను ఎందుకు కాదురే అన్ను అన్నా. మనం వస్తున్నాడు కారణవల మమ్ములేంటి అన్నా. అన్నా ఇంత బాధ రాకపోయే అన్నా. నీ కాళ్ళు అన్నా. తమ్ముని తలకూళ్ళు కదిరండమ్మా. ఓ చెల్లె శివనీలదేవి ఇద ఉరిగచ్చు చెల్లె నా కాళ్ళ మీద తల పెట్టినవానమ్మా. అరే చిన్ని చిన్ని ఒక్కల్లారా చిన్నపోయి ఉన్నారమ్మా. చెల్లెరా శివనీలాది తమ్ముడా శివసేన రాజా. ఎందుకో కాదా పెంచింది ఎందుకో కాదు చెల్లి. పండుగ నాడు పబ్బం నాడు మీ వదినెళ్ళు మా ఇంటికాడ ఉండకుంటే మామకు ఆడపిల్లలు ఈయన బవ కలిగిందమ్మా. నాకు బిడ్డ ఉండేది ఉంటే నా ఇంటికాడ ఉండకపోవున నా కోడళ్ళు వేనట్టు నా బిడ్డ నా ఇంటికి రావాలని మన అవ్వకు నీ మీద భగవతికి దేవతలు పూజ చేసినాడు. నువ్వు తల్లి గారి బాల జన్మించినాక మన అవ్వకు బాలంత రోగం వచ్చి కారం వేసింది చెల్లె. వ్యవసాయం చేస్తామనో కాదు, కత్తి పట్టి రాజ్యం చేస్తామనో కాదు చెల్లె. నిన్ను రాదు ఎందుకో కాదు మాకు రాకీడు కడతావు, మాకు కొడుకలు ఇస్తావు. ఏరు పడ్డనాడు చెల్లె ఎదురిళ్ళ కట్టుకున్నాడు కూరాడ పట్టే కుదరాడు బిడ్డవాని. యాపకాయ ఎంత చేదున్న చెల్లె కొసకు ఎమల రక్తం వాళ్ళకి తనలాడుతుందాట. నువ్వు నా బాకీలు లేవు చెల్లె, మేమే నీ బాకీలు ఉన్నావమ్మా. అయ్యో చెల్లెరావ శివయ్యా నా కాళ్ళు మొక్కవు చెల్లె, నీ కాళ్ళు మొక్కే వీడికి చిన్నదాని అయినా ఇంటి ఆడబిడ్డను ఆశకు పెద్దదాని నా కాళ్ళు మొక్కకూడదు చెల్లె అని అన్న చెల్ల కాళ్ళ మీద తల పెట్టిందమ్మా. అంటాను చెల్లె, నేనే మీ బాకీలు ఉండగానే నువ్వు నా బాకీలే లేవమ్మా. నాది నువ్వు పెద్ద చేసింది నువ్వు, పేరు తెచ్చింది నువ్వు అన్నా. నువ్వు మా బాకీలు ఉన్నాను అంటాను, ఎట్లుండవే మా బాకీలు అని అడుగుతుంది చెల్లె. నిన్ను చెల్లె 16 ఏళ్ళ పట్టవడుదురాలు అయినాక అయ్యో చేతులు నల్ల పెడితే ఏడాది కోనాడు రాకిట్ల పండుగ వచ్చినా మాకు కొడుకలు ఇచ్చినా చెల్లె. నీ అన్న నీకేం పెట్టిండే పదే పదే పోతాను అవగారింటికని మన బావ నిలదీసిన్నాడు. మా కొడుకలు ఇచ్చినా రాకెట్లు కట్టినా అన్న నాకేం పెడతారని మీరు అడిగినాడు చెల్లె. వెళ్ళినాడు చీర వెళతావు నువ్వు చూడని సంసారం ఆ చెల్లెని నిన్ను బుదిరెక్కిచ్చి సాగదోలిన్నాడు. నా భర్త నన్ను నెగ్గులో పెడతాడు అని చెల్లెను ఒక్క కూలి పోయి 2 కూలి వేసుకొని 10 వెనక 10 దాటుకొని కొత్త చీర కొనుక్కొని కట్టుకున్నాడు. ఈ చీర ఎన్నడు కట్టకపోతే అవ్వా ఎవరు వ్యక్తులని ఏ అవ్వన్న అడిగినాడు. మొన్న
పోయిన పుడకల పండుగ నాడు మా అన్నలు గీసీర పెట్టిల్లా అని నీ చేత నువ్వు చీర కొనుక్కొని నువ్వు కష్టం చేసుకొని చెల్లి ఆ చీర కట్టుకొని మా పేరు పొడుతామనే చెల్లెరా చెల్లె మా పేరు పొగిడిస్తాడు నిన్ను దాచిన బాకీ చెల్లె గా బాకీ తీరు కదమ్మా నువ్వు మా బాకీలు లేవు చెల్లె మేమే నీ బాకీలు ఉన్నావమ్మా చెల్లె ఈడికి చిన్నదానివైన ఇంటాడు బిడ్డను ఆశకి పెద్దదాని మా కాళ్ళు మొక్కకూడదు చెల్లె మేము నీ కాళ్ళు మొక్కడు వల్లమమ్మా దగ్గర ఉరికొచ్చి చెల్లె 2 ప్రాణాల మీద తల పెట్టానమ్మా 60 ఏళ్ళు అన్నైనా 20 ఏళ్ళు చెల్లె రాజుడు కట్టిన్నాడు నేను 60 ఏళ్ళు అన్నను పెద్దోడ నీ వంగి కాళ్ళు మొక్కకుండా ఉంటాడా అన్నా చెల్లె ఏడవకు ఎంత పడకమ్మా మన గత చరిత్ర తెలిసింది చెల్లె ఇక ఈ కాడికెళ్ళి మరి మీ వదినల్లో మీకు అన్నం పెడతారు మీకు తానం పోతారా అని 2 పిల్లలను అటువంటి ఇంటికి తీసుకొచ్చి జరిగిన చరిత్ర చెప్పిన ఇక మా చెల్లెకి మా తమ్మునికి ఇక మనం చెల్లె అని మేము పిలుస్తాము ఆడబిడ్డ అని మీరు పిలవాలి ఈ కాడికి వెళ్ళి అమ్మ అని మిమ్మల్ని పిలిచిల్లు బాపని మమ్మల్ని పిలిచిల్లు ఇక మనకు ఎదిగిన పిల్లలు కాబట్టి పాపం కలిపొద్దా అని భార్యలకు అటువంటి మాట చెప్పిండ్లు 2 అన్నదమ్ములకు చెల్లిన తమ్ముని బడికి దాగదోలిన్లు ఈ పిల్లలు ఎట్లా దాదిన్లు ఆడలో నమ్మకుంటా మావ మా నాయన చచ్చిపోయినాడే గంగల వారేషన్ అని ఒక్కళ్ళ ఇంటికాడు ఉన్నారు ఒక్కళ్ళు కచ్చరి కాడి వేయండి అన్న ఇంటికాడు ఉన్నాడు తమ్ముడు కచ్చరి కాడి వేయండు తమ్ముడి ఇంటికాడు ఉన్నాడు అన్న కచ్చరి కాడి వేయండు మరి కంట్లకు కానీ పాపలు ఎక్కడ చెల్లిన తమ్ముడిని రాదు పెద్ద అయ్యంగా 7 ఏళ్ళ పిల్లలు ఎడబారుడు అయ్యిండ్లమ్మా పళ్ళల్లో చదువుకుంటాళ్ళ కాదురా ఇక మనెత్తు మన చెల్లి మనెత్తు మన తమ్ముడు అయింది మనకు రంది ఉన్నదని 2 అన్నదమ్ములకు కచ్చరి కాడి కచ్చి తొడవైన బల్లెం పెట్టుకుని 96 రాజ్యాల రాజ్య పరిపాలన ఎత్తే దక్షిణాది ధర్మంగా రాజులు 7 అన్నదమ్ముల వాళ్ళకు పంచాది పడ్డది పడ్డదంటే వాళ్ళ కీరు పడే పంచాది వచ్చింది రాజాపరాజులు రాజచక్రవర్తులు వచ్చి పంచాది దింపిన వాళ్ళ పంచాది తాగు దిగుతలేదు తెలుగబోయిన నగరంలో బాలవద్ది రాజు సూరసేన రావారు మనకు పంచాది దింపాలంటే ఆనాడు 2 కొడుకులకు గిరగిర పరమాను రాసి ఉత్తరం పంపిన్లు గిరగిర పరమాను రాసి ఉత్తరం పంపినాడు పలపల ఉత్తరం చదువుకొని 2 అన్నదమ్ములు కాదురా మరి పంచాదికి ఈడికెళ్ళిటే పోతే మన చెల్లె మన తమ్ముడు మన కొరకు ఎదురు చూస్తారు ఇంటికాడ మన ఆడోళ్ళకు భయం చెప్పి మన చెల్లెని తమ్ముడిని తీసి ఆడోళ్ళ చేతులు పెట్టిపోదామా అని బేటీకి వస్తా ఉన్నారా వచ్చే వరకు పల్లాన వాటిలు అయింది పల్లాన వాటిలు ఏం చేద్దామని 2 రాకు మరి పూలవది శాబంతి తలు పెట్టుకున్నారు ఇంట్లో వండుకున్నారు పూలవతి శాబంతి ఓ పూలవతి శావంతి ఓ గందుకల మీ ఇంట్లో అవుతాను ఆడిపుట్టువాడే నాయనది ఎందుకే మీద కాలు వేసి అలవాట నీ నేను కాలు మీద ఎత్తాను నాకు నిద్ర పడుతుంది నా మొగడి మీద గట్టినే ఎత్తాను నేను నా మొగడి మీద గట్టినే ఎత్తానే నేనైతే నా మొగని 2 కాళ్ళు వేసుకుంటా రాత్రి గందుకల అవుతాను అలా చెప్పకుండా
గందుకని ఊకే ఇంట్లో పొయ్యిలు పోసుకున్నట్టు రంపాటుగా ఇంత వీళ్ళు వండనీరు మమ్మల్ని వండనీరు నాజమ్ముడ పాలు లే మనోళ్ళు నీ మొగడు నా మొగడు వస్తున్నట్టు లే నా మొగన్ నీ మొగడు వచ్చిండా నా మొగన్ నీ మొగన్ దగ్గర నువ్వే పండుపో నాజమ్ముడా నీ మొగడు నాకు బావ అవుతాడు కాదా బావ నేతం నీ మొగ నాకు బాగా పోయి మనోళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తారు మరి అలా కానీ అలా వచ్చిర్రు వాళ్ళు ఇప్పుడే పాయిరి మళ్ళీ ఇప్పుడే వచ్చి పూలవతి చామంది అంటారు పన్నారే ఇక నేను ఏది మాట్లాడక్క నువ్వు ఏది మాట్లాడితే నేను నీ వెనక పడ తప్పు ఏంటిది పన్నారే లేవరాదు ఓ ఎవరు ఓ నువ్వు ఆరా ఓ నీ సాకలు దినాలైతే వాళ్ళ కథ నిన్ను గుంజుకపోతారే నిన్ను గుంజుకపోతే అయితే ఏంది నా మొగుడు ఉన్నప్పుడు ఓ నీ దినాలైతే నిన్నడసిన సీర అట్లే ఉంటది మొన్నడసిన సీర అట్లే ఉంటది ఇంటి వెనుక బాత్రూమ్ బట్టల ముళ్ళు అట్లే ఉంటాదిరా ఇత్తలేని రాడది 600 రూపాయలు అయితే వాడకావు 600తో అనుకోండి ప్లాట్ కొంటాడు పట్ట ఆయన ఎవరు ఓ నువ్వు ఆరా ఓ నీ గమలను వచ్చిన ఉత్సాహ పోయి నా మొగుడు ఉన్నప్పుడు సప్ప చేతి కాళ్ళు తీసుకొచ్చిపోయే పడుతుంది నీ గావులో తాడదింప నా మొగుడన్నా ఊరికో పల్లెకు లేదు అక్కడ కూర్చోలేదా నా మొగుడన్నా ఎటన్నా ఊరికో పల్లెకు పోను భయం బెల్లపు నీళ్ళు ఏ ఇంట్లో సిలుక్కో తలిగేసిపోని వీరు మోగముతుంది మూలకు వడ వీళ్ళ తాళ్ళకు పురుగు దాకా మంది కొంపలు ముంచం మసీదులు గట్ట వీళ్ళ తాళ్ళు దింప వీళ్ళ కావడి బద్దలు పరపర పరక్కనిరిగి కుప్ప వడ ఆ కళ్ళు తెచ్చి ఆ చూడు అని సిలుక్కో తలిగేసిపోతే ఆనాడు నా మొగడు ఓ పత్తా అంత తీసి ఇంట్లో పత్తా అంత తీసి ట్రాల్ వేసుకొని వరంగల్ బీటికి వాయే ఇక పొద్దు కింద లేవని చూసిన అట్టువెలు చూసిన ఇక రాడా ఈ కాళ్ళు వాని పోతే ఏమవుతుంది వీని పోతే ఏమవుతుంది ఉంచుకున్నోని ఓలాంజ కొడుకు ఉంచుకున్నోడు ఎవర్రా పాలర్ జీతగలవా ఎవరో పోతే ఏమవుతుందా అని కిలో బబ్బర్లు అయితే నాన్న పోసిన వాళ్ళే ఉబ్బి డబ్బడని అవి మంచి గుడాలు వేసుకున్న ముంగడ పెట్టుకున్న 2 లీటర్ల తెల్లగల బాటిల్ ముంగడ పెట్టుకున్న గ్లాసు ముంగడ పెట్టుకున్నా ఇటు పోసుకున్నాడు ఇటు తాగుడు అటు బుక్కుడు అటు చూసుడు ఇటు పోసుకున్నాడు ఇటు తాగుడు ఇటు బుక్కుడు అటు చూసుడు చూసేది అన్న మొగడు ఇట్లా అత్తాడు కావచ్చునని నాకు ఒక గ్లాస్ అని ఉంచవా అని తిట్టడా అని అడు చూసిన ఇటు బుక్కుడు వాడు తాగుడు అడు చూసుడు ఉన్న కళ్ళు ఒడిచింది ఉన్న గుడాలు ఒడిచినాయి ఏమున్నది బిడ్డ ఇట్లా తాగిన పానమే బుక్కిన పానమే ఊకుంటారా ఇక చల్లగా నిద్ర వచ్చింది గిట్లు ఒడిగిన గంతే ఇక ఎన్న అంటుకున్న వాళ్ళకి అన్న అంటుకున్నది పెద్ద రాత్రి ఒక్కటి అవుతుంది కావచ్చు బిడ్డ ఇక శరశెటెల్ బడబడ బడెల్ రైలు పట్టాలి వీనికి గూడుసు బండి గుడుగుడు అని పోయినట్టు నా మొగడు వచ్చే వరకు పోయి తెల్లర వరకు ఇంటికి 20 గుంటల కందిషన్ కలిసిందుర్రా నా మొగడు పత్తి అమ్ముకొని 1,00,000 రూపాయలు పట్టుకొని ఇంటికి వచ్చే ఏం చూస్తాను ఈ అవతల మబ్బత్తాంది అందుకొని వాన కొడితే మన చేనుల పాడిపోయి మన చేనులో పడుతుంది ఆ ఇంటికి 20 గుంటల కందిషన్ వీకిచ్చి 20 దున్నిచ్చి ఓ 10 గుంటలు ఎలిగడ్డ పెట్టు 10 గుంటల కందగడ్డ పెట్టు అంచి 10 గుంటలు ఎలిగడ్డ పెట్టిండు 10 గుంటల కందగడ్డ పెడితే ఆ గడ్డ ఈ గడ్డ ఓ కందగడ్డ గింత ఊరింది ఒక్కొక్క ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ అంత ఊరింది ఆ గడ్డ ఈ గడ్డ శివరాత్రి రోజు రాళ్ళ పోసుకొని వేముల పెళ్లి ఊళ్ళకి వచ్చి అమ్మితే ఒక్కొక్కరు కిలో తీసుకుంటూ 4 కిలోలు తీసుకున్నారు నా కందగడ్డ ఏం గడ్డ అంటే ఏం గడ్డ అరే ఏం పాట పోసినావా అంటే ఏం పాట పోసినావా నల్లగా పోతే ఎర్రగా ఊరింది ఎవరి ఓ నువ్వు ఆరా ఓ నీ మంగళ దినాలైతే నా మొగనికి నిన్ననే ఉన్న కాడికి గీకిపోతే మళ్ళీ వెళ్ళి గీకుతాడు వచ్చినవురా నీ బొమ్మెంటికల్ గీకుతాడు పాటు బొడగు వాళ్ళుండి గుగ్గు అని కూతు నేను బోడగుని అనుకో నేను వచ్చి నీ ఇంటి విన్నే కూర్చుండి కూతారా నేను ఊకుంటా నేను గులేరు అనుకో చంపనా ఆ పని కూడా చేస్తావురా ఎవరనుకుంటానవే నీ భర్త బాలభద్రాజులు లంజపడక తలుపుది ఓ దేవుడు నా వాడే వచ్చిండే నావ్వా ఓ నావ్వా ఈయన లంజ పడుగు లంజ అని పిలిచేనే నావ్వా ఓ నావ్వా ఇక
పరాయోడు లంజపడుగు లంజా అని ఎందుకు పిలుతాడు నా వాడైతే ఉన్నాడు లంజపడుగు లంజా అని పిలుతాడే నా ఓ నవ్వా నన్ను లంజపడుగు లంజా అని పిలిచి నాకు గిప్పు నా పానం అల్కగా అయింది ఎట్లయితే అట్లా నా వాడే వచ్చిండిగా నేనే పోయేస్తానా అని ఇళ్ళకెళ్ళి చిన్నగా మెల్లగా పూలవతి నా భర్తకి ఎదురుంగ పోతానా అని నరసపేళ్ళే గండిలోన గంగదారి ఆడలవలి ఆటలాకు గంగదారి ఆడనవలి ఆటలాకు గంగదారి మోగనవలి మోసపాయ గంగదారి కూడుదామ గంగదారి ఇద్దరాము కూడుదామ గంగదారి కూడుదామ గంగదారి ఇద్దరాము కూడుదామ గంగదారి ఇద్దరాము కూడుదామ గంగదారి వద్దువాను కొరుగుదామ గంగదారి ఇద్దరిని కంటి నీరు గంగదారి వద్దువాను కుంట నిండ గంగదారి వద్దువాను కుంట ఎనక గంగదారి ఇద్దరు సన్నవాట్లు గంగదారి కొత్త కుండలా పేనమూల గంగదారి కొత్త కుండలా పాత కుండలా పాతమూల గంగదారి పాత కుండలా పాశమూల గంగదారి పాసిపోయే కాలవచ్చ గంగదారి పిలిచినవా ఏ కాలమాయే ఏ జామాయే పిలిచి 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 ఆటలత్తది అమ్మో దేవుడు రాములో మెత్తడి దళకాడ కొట్టబట్టేనేనవ్వా ఓనవ్వా గీట్ల గీ మెత్తడి దళకాడకి ఓ దేవుడు ఇట్రా నన్ను ఈ పట్టవాటిలు ఇంట్లోకి రమ్మంటాండి ఏనావా తలపెట్టన్నా ఇంటి పక్క పోయింటే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళే ఉన్నారా పెళ్ళ మొగలకి లంజముడను ఏమైనా కంకర్ రోడే చూస్తావు డాంబర్ రోడ్ అసలే చూడవు పెళ్ళాన్ని కొడతా ఇంటే నువ్వు మొత్తుకుంటే దెబ్బనా ఈతో ఇంటి ఎన్నుకోళ్ళు ఇంటి ముందర వాళ్ళు వాడ పక్కలు అంత పక్కలు అత్తరని తలపెట్టమంటానా ఎందుకు పెట్టమంటాను అనుకుంటాను అందుక మరి ఎందుకో తలపెట్టమంటున్నా నేను భయపడబడితే గింతగానం వచ్చినాక రేపు రాత్రి నా ముఖంలో నీ ముఖం ఎట్లా పోరిస్తాను నీ నోట్ల మంది వచ్చా కూరగాని దబ్బోరియా కొట్టురా కొట్టు కొడుతున్నావా వేముల పెళ్ళి బాయిల పడుతా కొట్టపోతే నీ నోట్లు పిత్త కొట్టురా కొట్టు ఈ పార్టీలు నీరు వస్తాయి ఆడడానికి ఏమన్నా ఆ పార్టీలు నీరత్తా ఆడడానికి ఎక్కడంటే ఓ గింత పరకడ గింత వంటనే పోతే తెల్లదాకా నీ నోట్లు వస్తా కాదయ్యా మరి చెప్పండి అటు ఇటు వచ్చిరి ఏందయ్యా అట్లా ఇట్లా వచ్చిరి ఇప్పుడు వచ్చిరంట ఇప్పుడు వచ్చిరి ఏందయ్యా అయితే ఎల్లగా వాళ్ళు ఎందుకో రాలే మాకు పంచాయతీ పడ్డది ఎందుకు అంటే మేము పంచాయతీ చెప్పే రాదులేమని మరి దక్షిణాది ధర్మంగి రాదులు 7 అన్నదమ్ములట ఏరు పడతానట వాళ్ళ పంచాయతీ తగు చెప్తే గుమ్మడికాయ అంత బంగారం ఇస్తా అన్నారు 50,000 రూపాయలు ఇస్తామన్నారు ఏంటిది గుమ్మడికాయ అంత బంగారం ఉన్ను 50,000 రూపాయలు 50,000 రూపాయలు ఇస్తామన్నారా అట్లా వాళ్ళు అటే పోతాయిరయ్యా
ఇంటి దాకా ఎందుకు వచ్చిరండి మళ్ళా మీరు ఈయనే ఉంటే ఆ ఉద్యోగంలో మళ్ళీ ఎవరైనా జైలు అయితే మన గుమ్మడికాయ బంగారం ఎట్లా వస్తుంది 50 లక్షలు ఎట్లా వస్తాయి అట్లా కూడా అంటే పోయారు ఇంటికి ఎందుకు వచ్చి చెప్పు వెళ్ళవయ్యా వెళ్ళు పోర్రి 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 చెప్పర పోర్రి ఏంది నీకు కూడా ఉంచుకున్నా ఈయన బాగా కదా నా మొగడు వాడు గుడితాడు చెప్తే వాడాడు పాడాడు నీ మొగంతో చెప్పుకోవాలి నీ మొగడు ఆడ కూర్చోలేదాగో చెప్పన పోయి మీకు దప్పన మా మీద పానం కొట్టుకొని మాట్లాడ బుద్ధి అయితే గా ఫోన్ లా వీడియో కాల్ చేసి మాట్లాడండి ఓహో మాట్లాడబుద్ధి అయితే వీడియో కాల్ చేసి మాట్లాడతా నేను మాగా సరే బాలవతి మహారాజ్ సూర్యసేన మహారాజు భార్య ఇద్దరు అన్నదమ్ములు ముందుకు కూడా అడుగులే ఓ మనిషి రా ఇగో ఇద్దరు పోతున్నాను కలిసి ఎట్లా పోతారో గట్ల రారి ఇంచుకాడ మేము పైలంగా చూసుకుంటాం ఎందుకు అంటే మాకు తెలియదు ఎందుకో అంటే ఇంత పత్తి పెడితే ఇంత మిర్చి పెడితే ఇంత పసుపు పెడితే ఇంత పొలం పెడితే అది ఎట్లా అంటారు అది మంచిగా మీరు పోతే మేము అట్టుకునే ఉంటామా మేము రికా ఉంటాం మేము మనిషిని పెట్టి చేయించుకుంటాం పోయి పని చేసుకుంటాం పాలేరుని పెట్టి పాలేరుతో చేసుకుంటాం పోయి పాలేరుతోనే ఓహో పరీక్ష అన్నా వాడిది ఆలోచిస్తారంటావు అంతేనంటావా పొమ్మంటావా ఉండు అంటావా పోయి ఇక్కడ ఆయనకు మేమే అన్నం వండి పెడతాం మన ఇంట్లో పని చేస్తాడు మన పని చేస్తాడు ఇంత బుక్కడంత అన్నం మారితే ఆయన మంచి గట్టి పాలేరు పెట్టుకొని మేము పని చేసుకుంటాం పోయి పోయి 1,00,000 2 లక్షలు ఇచ్చి ఆయన లక్ష గారు 2 లక్షలు అయినా మంచిదే మీరు ఓరి ఎందుకంటే మంచి పాలేరు చూసుకొని ఉంచుకొని పని చేసుకుంటాం మీరైతే ఓరి మనిషి గుడి మనిషి పోయి రారా తమ్ముడు రారా ఇద్దరు ఆడ పంచాది పోకుంటే పరువు పోతుందని ఇద్దరు అన్నదమ్ములు తయారయ్యి శివనీల దేవి తమ్ముడు శివసేన రాజు బల్లె ఈ పిల్లలు వచ్చిన అన్నలార మీరు ఎడుకోపోతాను ప్రయాణం అని అంటారు తమ్ముడా శివసేన రాజు చెల్లె శివని ఏదేవి మేము పంచాదికి పోతాను నెలకు వచ్చేది లేదు 2 నెలలకు వచ్చేది లేదు 6 నెలలకు వచ్చేది లేదు ఏడాదికి వచ్చేది లేదు మేము 10 నెలలు అన్నం పెడతారు అన్నం తిని బడికెళ్ళి ఫోన్లు మీకు తానం పోతారు కుర్రలు దువ్వి కుచ్చల్లేసి నీకు అన్నం పెడతారు చెల్లె శివనీల దేవి వదినకు మర్రవాడక అని ఆడోళ్ళకి భయం చెప్పి పిల్లలు తీసి భార్యలు చేతులు పెట్టింది కాదు నావా వెళ్ళిపోతా ఉన్నారు మరి ఇద్దరన్నదమ్ములు చూసిన పంచానికి వెళ్ళిపోదామా అని రాలని మంది ఉన్నారు మరి వీళ్ళు పంచాయతీ చెప్పే పెద్ద మనుషులు వస్తారట ఎట్లా చెప్తారో ఇందామని మరి అందరికన్నా చిన్నోని పిలిచిండు మరి 7 అన్నదమ్ములు పిలిచి మరి మీకు పంచాయతీ ఎట్లా వచ్చింది పడావి ఎట్లా వచ్చింది మమ్మల్ని పిలిపించిన కారణం ఏందో అని అడిగింది అయితే అందరికన్నా పెద్దోడు అంటాడు నేను అందట్లో వీళ్ళ విన పెద్దోడినయా నాకు జట్ట భాగం కావాలని అడుగుతారని నా తమ్ములు ఇస్తలేరు అన్నాడు 6వ వాడు అన్నాడు నాకన్నా 5 చిన్నోళ్ళు ఉన్నారు నాకు జట్ట భాగం ఉంటాడు 5వ వాడు అంటాడు నాకన్నా 4 చిన్నోళ్ళు ఉన్నారు నాకు జట్ట భాగం ఉంటాడు 3వ వాడు అంటాడు నాకన్నా 2 చిన్నోళ్ళు ఉన్నారు నాకు జట్ట భాగం ఉంటాడు 2వ వాడు అంటాడు నాకన్నా ఇంకోటి చిన్నోడు ఉన్నాడు కదా నాకు కూడా జట్ట భాగమే అంటాడు అందరికన్నా చిన్నోడు అంటాడు మీరు లోక జ్ఞానం తెలిసిన వాళ్ళు రా నాకు లోక జ్ఞానం తెలియదు నీ అందరికన్నా చిన్నోడిని నాకు జట్ట భాగం అంటాడు మరి ఇంట్లో ఎవరికి జట్ట భాగం పెట్టాలి
అని ఆలోచిస్తాడు పెద్దోడు. మరి ఒకవేళ పెద్దోనికి జ్యేష్ఠ భాగం అని నేను అందునా మరి మా తమ్ముడు ఏమనుకుంటాడు? రేపటికల్లా ఏరు పడ్డనాడు మా అన్న జట్ట భాగం అడగాలని ఈడ పాలు పెట్టింది అనుకుంటాడో ఏమో. వెనక ముందు ఆలోచిస్తాడు కాదు